వైద్యం రోగుల ప్రాణాలు కాపాడుతోందా, వారి ప్రాణాలు తీస్తోందా, లేక కొత్త రోగాలను అంటగడుతోందా? బడా బడా ఆసుపత్రులు, వైద్యులు రోగాల మంచి కోరుతున్నారా, చెడు కోరుతున్నారా? లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే వారిలో ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తామన్న ఆశలు సన్నగిల్లుతున్నాయా? వరుసగా జరుగుతున్న ఘటనలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఫోటోలో చిన్నారిని చూశారుగా, చాలా ముద్దుగా ఉంది కదూ. పేరు రమ్య. బర్త్డే సెలబ్రేషన్స్ లో ఎంతో ఎంజాయ్ చేస్తోంది కదూ. కానీ ఈ తీపి గుర్తులన్నీ 10 ఏళ్ల కిందటివి. ఈ తల్లిదండ్రులకు మిగిలింది ఈ జ్ఞాపకాలొక్కటి. ఎందుకంటే రమ్య ఇప్పుడు బ్రతికిలేదు. ఈ కుర్రాన్ని చూశారుగా, చాలా అందంగా ఉన్నాడు కదూ. పేరు ఫర్హాన్. స్కూల్లో ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఈ వయసులో ఇతడు సరిగ్గా నడవలేడు. ఇతడి కుడి చెయ్యి, కుడికాలు చచ్చుబడిపోయాయి. ఈయన్ను చూడండి. ఏదో ఒక వ్యాపారం చేసి 4 డబ్బులు సంపాదించాల్సిన ఈ వయసులో మంచానికి అతుకుపోయాడు. కనీసం లేచి నిలబడలేడు కూడా. వీళ్ళందరి జీవితాల వెనుక గుండెలు పగిలే విషాదగాథలున్నాయి. ఎవరో చేసిన తప్పుకు వీళ్లంతా ఇలా శిక్ష అనుభవిస్తున్నారు. బ్రతికుండి జీవోత్సవాల్లా మారారు. ముందు రమ్య తల్లిదండ్రుల కడుపుకోత వెనుకున్న కథాన్ని తెలుసుకుందాం. 10 ఏళ్ల కిందట ఈ చిన్నారికి జ్వరం వచ్చింది. తండ్రి నాగేశ్వరరావు కూతుర్ని ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ జగదీష్ చాలా సీనియర్ అని ఎవరో చెప్పేసరికి అంత తగ్గిపోతుందనుకుని ఆయన దగ్గరే చికిత్స చేయించారు. ఎంబీబీఎస్, DCH ఫెలో ఇన్ నియోనటాలజీ అన్న పదాలు తగిలించుకున్న ఈ డాక్టర్ గారు రమ్యకు టీబీ ఉందని తేల్చాడు. నెలల తరబడి చికిత్స చేస్తూనే ఉన్నాడు. ఏవేవో మందులిచ్చాడు, ఎన్నెన్నో ఇంజెక్షన్లు చేశాడు. 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుందనుకున్న కూతురు ఆసుపత్రిలోనే కన్ను మూస్తుందని ఊహించలేకపోయారు ఈ తల్లిదండ్రులు. చేయి దాటిపోయిందని చెప్పి చేతులు దులుపుకుందామనుకున్న డాక్టర్పై కేసు పెట్టారు రమ్య తండ్రి నాగేశ్వరరావు. చివరకు 7 ఏళ్ల తరబడి సాగిన విచారణలో డాక్టర్ జగదీష్ ఇచ్చిన మందులు విఘటించడం వల్లే రమ్య చనిపోయిందని తేలింది. కనీస అవగాహన కూడా లేకుండా సర్టిఫికెట్ ఉందని బోర్డు తగిలించుకున్న డాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 4 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చివరకు న్యాయమే గెలిచినా కన్ను కూతురు లేని లోటు ఎవరు పొడుస్తారని ఆ తండ్రి ప్రశ్నిస్తున్నారు. మా పాపకి జ్వరం ఉందని 2002లో మెడికిడ్ చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ ఎగ్జామ్ చేసి పాపకి టీబీ అని చెప్పి 3 నెలలు వైద్యం చేశారు. ఆ పాపకి తర్వాత టీబీ లేదని తెలిసి పాప చనిపోయిందండి అదే సంవత్సరంలో. అతను డాక్టర్ DCH అన్నది గుర్తింపు లేదు అని చెప్పి ఇక్కడికి కాకపోతే ఇంకా చాలా అన్యాయం జరుగుతుందని వాళ్ళు అతని పేరుని మెడికల్ రిజిస్టర్ నుంచి 3 months సస్పెండ్ చేసి పేరుని తొలగించారండి. చిన్నారి ఫర్హాన్ జీవితంలోనూ ఈ డాక్టర్ జగదీషే చీకటిని నింపాడు. జ్వరంతో వచ్చిన ఫర్హాన్ కు నిర్లక్ష్యంగా ఇంజెక్షన్ చేశాడు ఈ వైద్యుడు. దాని ప్రభావం ఇతడి శరీరం మొత్తం మీద పడింది. ఫర్హాన్ కుడి చెయ్యి, కుడికాలు చచ్చుబడిపోయాయి. నోటి మాట పడిపోయింది. జ్వరం ఉందని ఆయన 3 రోజు ఆయన అడ్మిట్ చేసుకున్నారు. 3 రోజు దాకా తీసుకున్నారు. ఇంకా నుంచి అది ఏమో అది తీయాలని చెప్పిన బ్యాక్ సైడ్ నుంచి తీసేస్తే అప్పుడే 3 రోజు రాత్రి సీరియస్ అయిపోయినాడు ఆయన. ఒక చెయ్యి, ఒక కాలు అది అయిపోయింది, పని చేస్తే లేదు. అది మైండ్ కూడా పని చేస్తలేదు. చాలా 2 సంవత్సరం దాకా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక మంచానికే పరిమితమైన ఈయన దీనస్థితి వెనుక మరో విషాదం దాగుంది. ఒంట్లో బాగోలేదని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. 6 నెలల పాటు వాళ్ళిచ్చిన మందులు వాడాడు. ఆ తర్వాత ఇదిగో ఇలా
జీవోత్సవంలా మారాడు. రోగం ఒకటైతే మందొకటిచ్చిన డాక్టర్ను నిలదీస్తే తనకి ఏమీ తెలీదని ఎదురు తిరిగాడు. బడా ఆసుపత్రికి వెళ్లి మోసపోయిన ఈ కుటుంబం ఇప్పుడు ఎన్నో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి. హార్ట్ పంపింగ్ తక్కువగా ఉందని మీరు టాబ్లెట్స్ ఇచ్చారండి, కానీ క్రియేటిన్ 4 ఉన్నప్పుడు మీరు నెప్రాలజిస్ట్కి ఇన్ఫార్మ్ చేస్తారా చేయరా అని అంటే మేము ఇన్ఫార్మ్ చేయమండి, ఈయనకి డయాబెటీస్ లేదు కాదండి అని చెప్తున్నాడండి ఆయన రామచంద్ర సార్. రమ్య తల్లిదండ్రుల వేదన, ఫర్హాన్ తండ్రి రోదన, మరొకరి భార్య ఆందోళన, ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలే. చెప్పుకుంటూ పోతే ఇలాంటి వారు ఎందరో. వీళ్ళందరి జీవితాల్ని నాశనం చేసింది, చేస్తోంది ప్రాణాలు పోయాల్సిన వైద్యనారాయణలే కావడం పేషెంట్లను ఆందోళనకు గురి చేస్తోంది. పేరుకు బడబడ ఆసుపత్రులైనా వైద్యం చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యలోపం వల్ల సంవత్సరానికి 1,00,000 మంది చనిపోతుంటే మన దేశంలో మాత్రం 20 లక్షల మంది చనిపోతున్నారని కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఈ లోపాలకు కారణం ఎవరు? వైద్యుల? వైద్య ప్రమాణాలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమా? లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెట్లెక్కితే మళ్లీ ప్రాణాలతో తిరిగొస్తామా రామా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. వైద్యం చేసే సమయంలో అనేక సందర్భాల్లో నిర్లక్ష్యం జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. మెడిసిన్ ఇవ్వడం నుంచే ఈ నిర్లక్ష్యం ప్రారంభమవుతోంది. శుభ్రంగా ఉండాల్సిన ఆసుపత్రి ఆవరణలో ఇన్ఫెక్షన్స్ సోకుతున్నాయి. ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల H1N1 వంటి రోగాలు వస్తున్నాయి. ఉన్న రోగాలు నయమవడం సంగతి దేవుడెరుగు, కొత్త కొత్త రోగాలు అంటుకుంటున్నాయి. ఆసుపత్రుల్లో వాడే పరికరాల్లో దాదాపు 50% శుభ్రంగా ఉండవని ఆరోపణలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ల్యాబ్లిచ్చే తప్పుడు రిపోర్టుల వల్ల కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. కొన్ని సమయాల్లో వైద్యం అందించడంలో ఆలస్యం చేయడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఒక్కోసారి రోగమేంటన్న విషయాన్ని డయాగ్నైజ్ చేయడం లేదు కొంతమంది వైద్యులు. ఇవన్నీ కూడా పేషెంట్ల ప్రాణాల్ని హరిస్తున్నాయి. వీళ్లపై పర్యవేక్షణ చేస్తూ తప్పులు సరిదిద్దాల్సిన విభాగాలకు జబ్బు చేయడంతో మొత్తం వ్యవస్థపైనే విమర్శలుస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ఆసుపత్రుల్లో లోపాలు మాత్రం బయటకు రావడం లేదని చెప్తున్నారు కొందరు. ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు ఎక్కువ రావడం, వైద్యులు తక్కువ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తున్నాయంటున్నారు. డాక్టర్ కూడా మనిషి, గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ కండిషన్, డాక్టర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ అనేది డెఫినెట్గా వర్క్స్ ఆన్ పేషెంట్. స్ట్రెస్, టైర్డ్నెస్ అండ్ ఆల్సో ది మెంటల్ స్టేట్స్ ఆఫ్ ద పేషెంట్. అధిక గంటలు పనిచేయడం వల్ల కూడా కొన్నిసార్లు సరైన మందులు ఇవ్వడంలో తప్పులు జరుగుతున్నాయని మరికొందరు ఒప్పుకుంటున్నారు. అయితే అనుభవం లేకపోయినా చాలా మంది ఆపరేషన్లు చేసేస్తున్నారని, దీనివల్ల ప్రాణహాని ఉంటుందని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ ఉండి కూడా ఆ పర్టికులర్ ఫీల్డ్లో సరైన ఎక్స్పీరియన్స్ లేక, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా అనే దానికి లీగల్గా ఒక సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి మన దేశంలో లేదు. టూ మెనీ పేషెంట్స్ ఉండి తక్కువ మంది డాక్టర్లు ఉన్నందువల్ల వాళ్ళకి నాలెడ్జ్ ఉండి కూడా ఫిజికల్ టైర్డ్నెస్, ఒక్కొక్కసారి 48 hours కంటిన్యూస్గా డ్యూటీ చేసిన డాక్టర్స్ వాళ్ళ ఫోకస్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంటుంది అన్నమాట. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ. రోగుల్లో అవగాహన పెరగాలన్నది మరికొందరి అభిప్రాయం. డాక్టర్ను ప్రశ్నిస్తే ఏమవుతుందో, ఏమంటారో అన్న భయాన్ని వీడాలి. సమస్య ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎంత ఖర్చవుతుంది, ఎలా తగ్గుతుంది, ఎలాంటి చికిత్స తీసుకోవాలన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత రోగికి ఎంతుందో చెప్పాల్సిన బాధ్యత కూడా డాక్టర్కు అంతే ఉంది. ఇవేవీ లేకుండా వైద్యుడిపైనే భారమేస్తే తీరా ప్రాణం మీదకొచ్చాక తీరిగ్గా చింతించినా ఏ ప్రయోజనం ఉండదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. అధికారుల నిర్లక్ష్యం, హాస్పిటల్ నిర్లక్ష్యం, అంతా నిర్లక్ష్యం. ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల కొన్ని నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. వైద్యో నారాయణ హరి అని భావించిన రోగికి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తాడో లేదో అని భయం వెంబడబడుతుంది. కెమెరా పర్సన్ మురళితో ఉమా, TV9 హైదరాబాద్.
ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, ఈ నిర్లక్ష్యంపై డాక్టర్స్ ఏమంటున్నారు? అసలు ఎక్కడ జరుగుతుంది ఈ నిర్లక్ష్యం? థ్యాంక్ యూ శ్వేత. వైద్యంలో ద్రొల్లుతున్న చిన్న చిన్న తప్పుల వల్ల అమాయకులు బలైపోతున్నారు. అపర బ్రహ్మలాగా కాపాడాల్సిన వైద్యులే పేషెంట్ జీవితాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ఈ కమర్షియల్ హాస్పిటల్లో రోగులకు రక్షణ లేకుండా పోతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి పేషెంట్ సేఫ్టీ ఆన్ ఇంటర్నేషనల్ కమిటీ అని ఏర్పాటు చేశారు. దీనివల్ల కొన్ని యాక్చువల్గా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి నిర్ధారిస్తే మెడికల్ ఎర్రర్స్ భారీ స్థాయిలో పెరగడం వల్లనే ఇలా జరుగుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే సంవత్సరానికి 1,00,000 మంది చనిపోతారు. అదే మన భారతదేశంలో దాదాపు 20 లక్షల మంది దాకా చనిపోతున్నారని చెప్పేసి అంటున్నారు. లైక్ ఎందుకు వైద్యంలోనే మనం ముందున్నాము అని చెప్పేసి ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చి వైద్యం గురించి తెలుసుకున్న వాళ్ళు మెడికల్ ఎర్రర్స్లోనే మనం ఇంతగా ముందుండడానికి కారణాలు ఏంటి? వైద్యం లోపమా లేకపోతే ప్రభుత్వం లోపమా అనేది నిర్ధారించాల్సిందే. ఎందుకంటే వైద్యం లోపం వల్ల మెడికల్ ఎర్రర్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. మెడికల్ డిలే చేయడము, ఆర్ఎల్స్ ఒక మెడిసిన్ ఇవ్వాల్సింది ఇంకొక మెడిసిన్ ఇవ్వడము, డాక్టర్స్ లేని టైంలో నర్సెస్ ట్రీట్మెంట్ చేయడము, హాస్పిటల్లో ప్రెమిసిస్ అంతా సరిగ్గా లేకపోవడం, పరికరాలు సరిగ్గా లేకపోవడం, ఇదంతా మెడికల్ ఎర్రర్గా మనం అనుకుంటే ప్రభుత్వం పరంగా కూడా చాలా విధాలుగా ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రెగ్యులేషన్ అథారిటీస్ అని వచ్చాయి. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ హెల్త్ సెక్టర్ అని, డ్రగ్ కంట్రోల్ అని, క్వాలిటీ కంట్రోల్ సెంటర్స్, ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక హాస్పిటల్కి ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలో అనేది ఎవరు పట్టించుకుంటలేదు. ఏదో పట్టించుకున్నామన్న పేరుకే పట్టించుకుంటున్నారు కానీ హాస్పిటల్లో ఇలాంటి అవకతవకలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడా అనే భయం కూడా వెంటాడుతుంది. మరి ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూ అవుతే ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 20 లక్షలే కావచ్చు, వచ్చే సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. డైరెక్ట్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పేషెంట్ డైరెక్ట్ డాక్టర్ని అడగలేని పరిస్థితి, ఏదైనా ప్రాబ్లం ఉన్న డాక్టర్లు నిర్లక్ష్యమే ఉండొచ్చు. పేషెంట్కి వైరస్ పై హెల్త్ పైన అవేర్నెస్ లేకుండా దేని గురించి ప్రాబ్లం వస్తుందని తెలియకుండా ఇలాంటి వల్ల పేషెంట్ డైరెక్ట్గా అడిగే అవకాశం కూడా ఉంటే ఇలాంటి ప్రాబ్లం వల్ల కొన్ని మెడికల్ ఎర్రర్స్ కూడా కన్క్లూడ్ చేసే అవకాశం ఉందంటున్నారు శ్వేత.